బలమైన స్నేహం అనగనగా ఓ అడవిలో ఓ పులి చిరుత పులి ఉండేవి. అవి రెండు మంచి ఫ్రెండ్స్గా ఉండేవి. ఇద్దరు సంతోషంగా జీవించేవారు. అయితే ఏ రోజు కొట్లాడుకోకూడదని అవి నిర్ణయించుకున్నాయి. అలా సాగుతున్న వారి స్నేహాన్ని చూసి అందరూ కుళ్ళుకునేవాళ్ళు. పులి చిరుత పులి ఏ రోజు గొడవ పడనే లేదు. పైగా ఎవరి ఆహారం వారిది, ఎవరి కొద్ది వాళ్ళు వేటాడి సాయంత్రం పూట కలుసుకునేవాళ్ళు. అలా వేటాడగా వేటాడగా ఓ ఎండాకాలంలో భయంకరమైన కరువు వచ్చింది. ఆ కరువులో నీళ్లు లేక జంతువులన్నీ దూరంగా పారిపోయాయి. మిగతావన్నీ ఈ ఇద్దరు మిత్రుల బారిన పడి చచ్చిపోయాయి. చూస్తుండగానే ఇద్దరికీ ఆహారం దొరకడం తక్కువైంది. అవి ఆకలికి తట్టుకోలేక ఎవరికి వాళ్ళు కాకుండా ఇద్దరం తెలివిగా వేటాడితే బాగుంటుందని చిరుత తన మిత్రుడికి సలహా ఇచ్చింది. సరేనంది పులి. పులి వేటాడితే చిరుత పులి ఆ జంతువు పీక చెట్టుపై నుంచి ఎగిరి పట్టుకోవాలనేదే ఉపాయం. ఓ బర్రె వాటికి దొరికింది. అవి ఆహారం నాది అంటూ గొడవకు దిగాయి. జాతి వైరం ఉన్నట్లు కలబడ్డాయి. ఆ తరువాత ఆహారం కోసం ఆలోచించాయి. బర్రె కనపడలేదు. నీతేంటంటే స్నేహం అనేది నమ్మకంతో నిలబడుతుంది. పరిస్థితులు ఎంత కఠినంగా వచ్చినా స్వార్థం మధ్యలో వచ్చేసరికి బలమైన స్నేహం కూడా చెదిరిపోతుంది.